అందరికీ నమస్కారం. నా పేరు రెప్పవరం ప్రేమ్ కుమార్, దళిత జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిని. దళిత జాగృతి తరఫున కరేడ్ రైతులకు మద్దతుగా అవసరం ఈ రైతులకి ఏదైతే ఈ ప్రాంతం ఖాళీ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో ఇండో సోలార్ పెట్టుకోవడానికి మీరు ప్రతిదీ కూడా గవర్నమెంట్ కార్పొరేట్ స్థాయికి కార్పొరేట్లకు అప్పచెప్పేసి గవర్నమెంట్ పరం అనేది తీసేసి కార్పొరేటర్ సంస్థకు అప్పచెప్పేసి దాన్ని వాళ్ళకి మీరు జోబులు నింపేలాగా ప్రభుత్వం చేస్తున్నారు. కానీ రైతులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, మీరు అనుకూలంగా ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి కరేడ్ అనేది దరిదాపు ఇప్పుడు అక్కడ పోస్టర్లో చూసాం 1884లోనే ఏర్పడిందని చెప్పి అక్కడ ఒక పోస్టర్ అయితే వీళ్ళు అంటించున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న రైతుల్ని ఒక్కసారిగా ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళమంటే వాళ్ళు ఎలా వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? గవర్నమెంట్ జగన్ గారు దీన్ని ప్రతిపాదించింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు దీన్ని లేవమని. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన గవర్నమెంట్ వారు కూడా ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి. దొనకొండలో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. మనకి పక్కన గుడ్లూరులో చూసుకున్నా కూడా 30,000 ఎకరాల భూమి ఉంది, గవర్నమెంట్ భూమి. మీరు ఇంత భూమి వదిలేసి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి జీవిస్తున్న సంవత్సరానికి 3 పంటలు పండుతాయి ఇక్కడ పొలాల్లో. ఇలాంటి పంట పండే పొలాలని మీరు దీన్నే ఇండో సోలార్కి ఎందుకు వాడాలనుకుంటున్నారో అది మీకే వదిలేస్తున్నాం. ఒకసారి ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచన చేసి ఏదైతే మీరు కరేడ్ రైతుల్ని ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని పోలీసులను ఉపయోగించి అధికారం ఉపయోగించి ఏదైతే మీరు చేయాలన్నారో దాన్ని విరమించుకోవాలి. ప్రభుత్వం ఎన్ని రైతులకి మేలు చేసే విధంగా చేయాలి. కానీ ఈ రైతులు ఓట్లు లేకపోతే, ఈ రైతులే లేకపోతే ప్రభుత్వాలు ఏడున్నాయి? సారి దీన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ కరేడ్ రైతుల్ని ఏదైతే ఖాళీ చేయాలి అని మీరు నిర్ణయించుకున్నారో దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో దీన్ని ఉధృతం చేస్తామని చెప్పి దళిత జాగృతి తరఫున తెలియజేస్తున్నాం.